సో దానిలో మనం పేరోల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ స్టేట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంప్లాయీస్ కి సాలరీ అమౌంట్స్ పే చేస్తుంటాం కదా. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎన్ని రోజులు ప్రజెంట్ అయ్యారు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ డిఏ ఎంత అండ్ హెచ్ఆర్ఏ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ టోటల్ డీటెయిల్స్ అనేది మనం ఎక్కడ ప్రిపేర్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ ఇన్ఫోలో ప్రిపేర్ చేస్తాం. సో ఫస్ట్ యూ ప్రెస్ F11 ప్రెస్ చేయండి. F11 ప్రెస్ చేసి అగైన్ సెలెక్ట్ దట్ అకౌంటింగ్ ఫ్యూచర్స్ లో జస్ట్ ఎనేబుల్ ఇక్కడ మెయింటైన్ పేరోల్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ కంట్రోల్ చేసి సేవ్ చేసండి. సేవ్ చేసిన తర్వాత దెన్ ఎస్కేప్ అగైన్ దెన్ ఎస్కేప్. సో నా ఓపెన్ ద పేరోల్. సో ఇన్వెంట్ అకౌంట్స్ ఇన్ఫో కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ ఇన్ఫోలో కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అదర్వైజ్ మనం ఏం క్రియేషన్ చేయొద్దు బికాస్ మన సాలరీ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. సో పేరోల్ ఇన్ఫోలో సో ఓపెన్ చేయండి. పేరోల్ ఇన్ఫో ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ అని చూడండి. మీకు పంపించిన దాంట్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. సో క్రియేట్ ఫస్ట్ వన్ ఏముందండి పర్చేస్. నెక్స్ట్ అకౌంట్స్, నెక్స్ట్ సో అక్కడ కంప్యూటర్స్ ఇచ్చాడు. కంప్యూటర్స్ కాకుండా దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సో మేనేజర్ అని తీసుకుంటున్నాను. ఓకే, కంప్యూటర్స్ దగ్గర నేను అక్కడ మేనేజర్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఓవరాల్ ఫర్ ఎగ్జాంపుల్ 3 గ్రూప్స్ ఉన్నాయి కదా అక్కడ. ఎస్, దెన్ గ్రూప్స్ క్రియేషన్ చేసిన తర్వాత అగైన్ దెన్ ఎస్కేప్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్. సో అక్కడ ఎంప్లాయీస్ నేమ్స్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ సుధా. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సుధా వచ్చేసి ఇస్ అ గ్రూప్ ఆఫ్ ఇస్ అ పర్చేస్. సో సెలెక్ట్ దట్ పర్చేస్ గ్రూప్ అండ్ ఇస్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ చూడండి. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 01/05. సో నేను 2019 ఇస్తున్నాను. నెక్స్ట్ ఎంప్లాయీకి ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఉంటుంది కదా. సో ఎంటర్ దట్ ఎంప్లాయీ ఐడి. నెక్స్ట్ ద డిజిగ్నేషన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ ఎగ్జిక్యూటివ్. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. నెక్స్ట్ జెండర్ వచ్చేసి ఫీమేల్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 01. సో ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను 06/1996. ఓకే, నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ వచ్చేసి అగైన్ సెలెక్ట్ ద బ్లడ్ గ్రూప్. సో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఎంటర్ ద ఫాదర్ నేమ్ and shows enter the mobile number and address and mobile number. So enter the some mobile number. Next enter the email address and provide bank details in case మన దగ్గర bank details ఉంటే కూడా సో ఎంటర్ చేయండి. సో అకౌంట్ నెంబర్, సో IFSC code 000, ISID 002. Next select the specify bank name. Indian Bank. సో బ్రాంచ్ వచ్చేసి అగైన్ రాజేంద్ర నగర్. ఓకే, సో మనం చెక్ వచ్చేసి ట్రాన్సాక్షన్ డబ్బు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి చెక్ అని సెలెక్ట్ చేసుకోండి. సో అకౌంట్ పే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్. సో ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ కూడా సో డీటెయిల్స్ అన్ని మన దగ్గర లేవు బట్ రియల్ టైంలో మాత్రం ఉంటాయి, కంపల్సరీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నేమ్ ఏముంది విజయ్. సో ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ స్టేట్మెంట్ కదా. సో సెలెక్ట్ దట్ అకౌంట్స్. అగైన్ జాయినింగ్ వచ్చేసి 01/12/2019. నెక్స్ట్ ఎంప్లాయీ నెంబర్. సో ఫంక్షన్ వచ్చేసి సీనియర్. సార్ అక్కడ డిఫైన్ సాలరీ డీటెయిల్స్ ఉంది కదా, అంటే అవసరం లేదా? డేట్ ఆఫ్ అది అవసరం లేదా? ఓకే
senior accountant, for example. So location, gender వచ్చేసి male, then date of birth వచ్చేసి 1/5. So 1991. Next, select the blood group. So for enter that, so all details కూడా మనం ఎంటర్ చేయొచ్చు, బట్ మీరు ఎంటర్ చేయండి, సో నేను ఎంటర్ చేయట్లేదు. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏమేమి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ కళ. సో కళ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కంప్యూటర్ ఉంది కాబట్టి సెలెక్ట్ యాజ్ మేనేజర్. సో డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి నెక్స్ట్ ఎంప్లాయీ నెంబర్. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఎంటర్ చేయట్లేదు, బట్ మీరు రియల్ టైంలో మాత్రం కంపల్సరీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? బాను అగైన్, సో బాను వచ్చేసి అగైన్ అకౌంట్స్. సరే మనం ముగ్గురే కదండి సార్ తీసుకోండి. అంటే మనము ఓన్లీ పర్చేజ్ అకౌంట్స్ మేనేజర్ ఒకటే తీసుకున్నాం కదా, మళ్ళీ పర్సన్ తీసుకోవాలి. గ్రూప్ వచ్చేసి వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు అకౌంట్స్ ఉన్నాడు, ఇస్ జూనియర్ అకౌంట్ కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజిగ్నేషన్ దగ్గర ఏమని రాస్తాం, సో ఇట్స్ జూనియర్ అకౌంటెంట్ అని రాస్తాం. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యువ అండర్ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ ఉంది కాబట్టి మేనేజర్. సో ఇక్కడ డిజిగ్నేషన్ దగ్గర ఏమని రాస్తాం, అక్కడ అసిస్టెంట్ మేనేజర్. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ ద డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత దెన్ సేవ్ చేయండి. ఓకే, సో సేవ్ చేసిన తర్వాత దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్. నౌ సెలెక్ట్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ ఆఫ్ వర్క్. ఓకే, సాలరీ వచ్చేసి మనం మంత్ వైజ్ కి పే చేస్తాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్టీ అని టైప్ చేసి ఫార్మల్ నేమ్ దగ్గర సో మంత్స్ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ యూనిట్ క్వాంటిటీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ద అదర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. చార్జెస్. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాం అంటే ఓవర్ టైం వర్క్ చేస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ టైం వర్క్ చేసినప్పుడు అవర్స్ బేస్ కూడా మనం పే చేయడం జరుగుతుంది. సో అవర్స్ అని ఇచ్చేసి నెక్స్ట్ అగైన్ సెలెక్ట్ ద అదర్స్. సో నెక్స్ట్ ఎంఐ అంటే ఎంఐఎన్యు మినిట్స్, సెలెక్ట్ ద అదర్స్. ఓకే, అలా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ వేలో మనం ఏం చేస్తాం, అవి యూనిట్స్ క్రియేషన్ చేసిన తర్వాత దెన్ ఎస్కేప్. సో ఇక్కడ అటెండెన్స్ ప్రొడక్షన్. ఓకే, సో అటెండెన్స్ ప్రొడక్షన్ దగ్గర సో ఫస్ట్ ప్రజెంట్ అని టైప్ చేయండి. ప్రజెంట్ వచ్చేసి సో అటెండెన్స్ లీవ్ విత్ పే అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఆబ్సెంట్ వచ్చేసి అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ, సో లీవ్. నెక్స్ట్ ఓవర్ టైమ్. ఓకే, సో ఓవర్ టైమ్ కాబట్టి సెలెక్ట్ దట్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ వచ్చి యూనిట్ వచ్చేసి ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ అవర్స్ వస్తుంది అక్కడ. ఓకే, సో అవర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఓకేనా, పేడ్స్. ఇప్పుడు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి పేడ్స్ చూడండి. ఫస్ట్ basic salary, so earning from employees is a fixed, it's indirect expenses, so I can select that.
basic salary, so earnings from employee, so indirect expenses. So we gotta select that on attendance. So select the present. Next ఇక్కడ present అని select చేసుకొని calculation period దగ్గర now select the months అని select చేసుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఆఫ్ క్యాలిక్యులేషన్ పర్ డే వచ్చేసి యాజ్ పర్ ద క్యాలెండర్ పీరియడ్ తీసుకోండి, యూజర్ డిఫైన్ తీసుకోకూడదు. ఓకే, సో క్యాలెండర్ పీరియడ్ అని తీసుకొని దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ద నార్మల్ రౌండింగ్. నెక్స్ట్ సో పేరెంట్స్ నెక్స్ట్ ఏమో చూడండి, అక్కడ కింద డిఏ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఏ, సో earnings from employees and the fixed or variable, and direct expenses. So as select that as a computed value, again select the normal rounding. So ikkada on select that on specified formula. Please ఎవరు మైక్ ఆన్ లో ఉంది ఆఫ్ చేయండి, దయచేసి మైక్ ఆన్ లో ఆఫ్ లో ఉంచండి ప్లీజ్. So on specified formula దగ్గర select the basic, again and list, then enter. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సంటేజ్ ఇస్తున్నాం కదా, సో ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాం, డిఏ పర్సంటేజ్ అనేది కింద ఇచ్చాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఆన్ 40% ఆన్ సాలరీ అని చెప్పేసి ఇచ్చాడు. సో పర్సంటేజ్ దగ్గర సెలెక్ట్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 అని ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ, సో హెచ్ఆర్ఏ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్నింగ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఇస్ అ ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్. So fixed or variable, it's indirect expenses as computed value. Select the normal rounding on specified formula. Select the on basic and list. So in the percentage chart, for example, in the chart HRA, for example, on 50% on basic. Okay, so salary మీద 50% ఇచ్చాడు HRA. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో ESI, సో ESI వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సెలెక్ట్ దట్ కరెంట్ లయబిలిటీస్, select that on specified formula, again normal rounding. So again specified formula, so on basic again. So ఎంత పర్సెంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ESI వచ్చేసి 1.75. నెక్స్ట్ నెక్స్ట్ PF ఉంచండి, ఫర్ ఎగ్జాంపుల్ PF. okay, so provident fund, so employee statutory deduction, so again select that employee statutory deduction covered is a PF account. Again select that current liabilities, select that normal rounding, calculate వచ్చేసి as computed value. సో లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఏం తీసుకోవచ్చు, సో డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఫర్ ద కరెంట్ లయబిలిటీస్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ, నార్మల్ రౌండింగ్, అగైన్ సెలెక్ట్ దట్ స్పెసిఫైడ్ ఫార్ములా, సెలెక్ట్ ద బేసిక్. సో పర్సంటేజ్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ 12%. ఓకే. నెక్స్ట్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమన్నాయో, gross salary for example, F.
ఓకే నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇచ్చారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కింద సో పీటీ స్లాబ్ అండ్ వైజ్ అని ఇచ్చారు చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ professional for example professional tax comes under for example deduction from employees. Again select that current liabilities as computed value, select that normal rounding. See అక్కడ ఒకసారి మీరు గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే సో salary is at 10,000 for example salary up to 10,000 అయితే so 115 rupees and 10,001 rupee to 12,500 is a 171 about 12,501 for example 208 and ఓకేనా సో అంత ఇచ్చాడు దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు ఓకే సో 10,000 ఓకే సో అప్ టు 10,000 ఇక్కడ సెలెక్ట్ ద వాల్యూ సెలెక్ట్ చేసుకొని ఎంత ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ 115 రూపీస్ నెక్స్ట్ సో అమౌంట్ గ్రేటర్ దెన్ అన్నాడు ఓకే సో గ్రేటర్ దెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ 10,000 కదా సో అబౌట్ 10,000 ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 12,500 సో అగైన్ సెలెక్ట్ ద వాల్యూ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 171 రూపీస్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ above 12,500 okay so greater than amount greater than అన్నాడు సో greater than 12,500 above వచ్చేసి సో again select the value amount ఎంత డేట్ కావాలి is a 208 rupees okay so now enter that again then enter again then enter next overtime next for example overtime ఉంది కదా overtime వచ్చేసి earning from employee so variable it's indirect expenses see ఇక్కడ ఓవర్ టైం వచ్చేసి దేని బేస్ మీద వస్తుంది ఆన్ ప్రొడక్షన్ కదా సెలెక్ట్ ద ఆన్ ప్రొడక్షన్ సో ప్రొడక్ట్ టైప్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ టైం అగైన్ సెలెక్ట్ ద నార్మల్ రౌండింగ్ ఓకేనా సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మన పేడ్స్ సో ఈ పేడ్స్ అనేది క్రియేషన్ చేసిన తర్వాత అగైన్ దెన్ ఎస్కేప్ సో సెలెక్ట్ దట్ ఇస్ ద సాలరీ డీటెయిల్స్ సో డిఫైన్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సెలెక్ట్ ద ఫస్ట్ నేమ్ ఏముంచండి సో సుధా టైప్ ద సుధా సో ఎఫెక్ట్ ఫ్రమ్ 0105 సో 5th మంత్ ఇస్తున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 5th మంత్ ఇవ్వండి ఓకేనా 5th మంత్ అంటే 31st మంత్ డేట్ ఉన్న ఏ డేట్ అయినా ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బేసిక్ సో బేసిక్ సాలరీ ఎంత ఉంచండి ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ 19,500 కాబట్టి 19,500 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సో డిఏ నెక్స్ట్ తర్వాత హెచ్ఆర్ఏ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఐ తర్వాత పిఎఫ్ తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ నెక్స్ట్ ఓవర్ టైం సో ఓవర్ టైం మీ రిమైనింగ్ వాటికి మాత్రం ఇక్కడ కర్సర్ పాయింట్ రాలేదు బట్ ఓవర్ టైం మాత్రం ఇక్కడ కర్సర్ పాయింట్ ఉంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ టైం ఫర్ అవర్ బేస్ ఇవ్వాలి కదా సో అవర్ బేస్ అమౌంట్ ఇవ్వండి అక్కడ సో ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ టైం వచ్చేసి ఇది రూపీస్ 250 ఫర్ అవర్ అని ఉంది ఓకే సో ఇఫ్ యూ కెన్ టైప్ ఇట్ ఇస్ 250 అని టైప్ చేయండి దెన్ ఎండ్ లిస్ట్ నెక్స్ట్ సో సుధా అయిపోయింది కదా నెక్స్ట్ నేమ్ ఏముంది Vijay sir. Yes, for example select the Vijay again so date 5th month again basic వచ్చేసి ఎంత is a 14,500 so first again DA తర్వాత HRA next తర్వాత ESI తర్వాత for example PF next for example professional tax again overtime ఎంత for example 250 next for example Kala so again 0105 select the basic ఎంత ఉందండి 10,000 sir. so again DA next HRA next ESI next PF professional tax again select the overtime
ఓవర్ టైం ఫర్ అవర్ ఎంత 250. రిమైనింగ్ వాటికి ఇవ్వం, జస్ట్ బేసిక్ సాలరీ ఓవర్ టైం మాత్రమే ఇస్తాం అక్కడ. ఓకేనా? నెక్స్ట్ బాను. బాను సార్. ఎగ్జాంపుల్ బాను. సో సెలెక్ట్ ద బేసిక్. బేసిక్ ఎంత ఉంది? 22,500. 22,500. Next DA, again HRA. Next, for example, ESI. Next PF. Next professional tax. Again overtime. Again 250. Yes, got it. Next, Yes. again select that UVA యువ 0105. So first basic. Basic into 32,000. 32,000. So again DA. Next, for example, HRA. ESI. PF. Professional tax. Overtime. 250 crores. 250. రైట్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ డీటెయిల్స్ లో ఈ విధంగా ఇచ్చిన తర్వాత దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్. సో అగైన్ ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ అకౌంట్స్ ఇన్ఫోలోకి వచ్చేసి ఇఫ్ యూ కెన్ కమింగ్ టు ఇస్ అ పేరోల్ వోచర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇది ఓపెన్ చేయండి. ఓకేనా? సో పేరోల్ వోచర్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ అటెండెన్స్ పోస్ట్ చేయాలి మనం. ఫస్ట్ ఏం పోస్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ పోస్ట్ చేయండి. ఓకే, సో అటెండెన్స్ పోస్ట్ చేయాలంటే దెన్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్రెస్ కంట్రోల్ F5 ప్రెస్ చేయండి. ఏం ప్రెస్ చేస్తారు? కంట్రోల్ F5. ఇక్కడ అటెండెన్స్ ఓచర్ నుంచి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓచర్స్ లో కూడా రాయించాను స్టార్టింగ్ లో. ఓకే, నెక్స్ట్ డేట్ చూడండి, అంటే అటెండెన్స్ ఏ రోజు చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డే ఇస్తాం, అవునా? మంత్ లాస్ట్ డే ఇస్తాం కాబట్టి అగైన్ F2 ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 31st 5th. సో మనకి ఇక్కడ అటెండెన్స్ అనేది ఆటో ఫిల్ అయిపోతుంది. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ ఆటో ఫిల్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఓచర్ డేట్ వచ్చేసి 31st 5. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆల్ ఐటమ్స్. సో ఇప్పుడు మనం ఏం ఎంటర్ చేస్తున్నాం అంటే ప్రజెంట్ ఎంటర్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ డేస్ ఎంటర్ చేసిన తర్వాత ఆప్షన్ ఇద్దాం ప్రజెంట్. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, దెన్ ఎంటర్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ ఏముంది? బాను ఉంది. ఓకే, సో బాను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రోజులు ఆబ్సెంట్? 3 days ఆబ్సెంట్. సారీ, ఫర్ ఎగ్జాంపుల్ బాను చూడండి. బాను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రోజులు ఆబ్సెంట్? 1 day ఆబ్సెంట్. 1 day ఆబ్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఎంత? 30. నెక్స్ట్ నేమ్ కళ. సో ప్రజెంట్ డేస్ ఎంత? సారీ, ఆబ్సెంట్ డేస్ ఎంత? 0. అవునా? 0 కాబట్టి 31 days. నెక్స్ట్ సుధా ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్సెంట్ వచ్చేసి 3. సో 3 ఎంత? 28. నెక్స్ట్ నేమ్ విజయ్. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ వచ్చి ఆబ్సెంట్ ఇస్ ద 2. సో 2 కాబట్టి 29. నెక్స్ట్ యువ. సో ఆబ్సెంట్ ఎంత? 1 కాబట్టి సో 30. ఎస్, సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆటో ఫిల్ పైన అటెండెన్స్ ఆటో ఫిల్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి అగైన్ ఎంటర్. సో ఇప్పుడు ఏం ఎంటర్ చేయాలంటే ఆబ్సెంట్ ఎంటర్ చేయాలి, ఎంప్లాయీ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్సెంట్ ఏముంది చూడండి, ఫస్ట్ బాను ఆబ్సెంట్ వచ్చేసి 1. నెక్స్ట్ కళ వచ్చేసి 0. నెక్స్ట్ సుధా వచ్చేసి 3. నెక్స్ట్ విజయ్ వచ్చేసి 2. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యువ వచ్చేసి అగైన్ 1. అవునా? నెక్స్ట్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ ఇంకేం ఎంటర్ చేయాలంటే ఓవర్ టైం కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఓకే, ఓవర్ టైం కూడా ఎక్కడ ఎంటర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ లో ఎంటర్ చేయాలి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఫిల్ పైన క్లిక్ చేసి అటెండెన్స్ ఆటో ఫిల్ పైన క్లిక్ చేసి అగైన్ ఆల్ ఐటమ్స్. సో ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ దట్ ఓవర్ టైం సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఎంటర్ ద ఎంప్లాయీ నేమ్. సో ఓవర్ టైం ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాను ఓవర్ టైమ్స్ ఎంత ఉంది? 2. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కళ ఓవర్ 4 hours. నెక్స్ట్ సుధా 5 hours. 5 hours. విజయ్ 3. సో విజయ్ వచ్చేసి 3. నెక్స్ట్ యువ 3 hours. ఎస్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు అగైన్ మళ్ళీ ఏం చేయాలి, పేరోల్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ F4 నొక్కండి. సో అగైన్ పేరోల్లోకి వెళ్దాం. సో పేరోల్ నొక్కిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ ఆటో ఫిల్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఏముంటుంది, పేరోల్ ఆటో ఫిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగైన్ సెలెక్ట్ ద సాలరీ సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ బ్యాంక్ బిగినింగ్. ఓకే, సో ఎస్ ఎంటర్ ఎండ్. అగైన్ సెలెక్ట్ ద ఆల్ ఐటమ్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేరోల్ బ్యాంక్ క్యాష్ లెజర్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం ప్రెస్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్రెస్ ఆల్ట్ సి ప్రెస్ చేయండి. ఓకే, ఆల్ట్ సి ప్రెస్ చేసి సో సాలరీ పేయబుల్ తీసుకోండి. ఒక వోచర్ ఏం తీసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఏం తీసుకుంటారు, సాలరీ పేయబుల్ కమ్స్ అండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పే హెడ్ దగ్గర సెలెక్ట్ ద నాట్ అప్లికబుల్ తీసుకోండి. నాట్ అప్లికబుల్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ అండర్ అన్న ఆప్షన్ వస్తుంది. అండర్ దగ్గర సెలెక్ట్ ద కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ లయబిలిటీస్ అయినా తీసుకోవచ్చు, ప్రొవిజన్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇక్కడ చూడండి ప్రొవిజన్ తీసుకున్న ఇక్కడ ఏం వచ్చింది, మనకి కరెంట్ లయబిలిటీస్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అకౌంట్స్కి ఎవరైతే ఉందో వాళ్ళకి ఏం చేస్తున్నాం, సో లెజర్కి యాడ్ చేస్తున్నాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ద కరెంట్ లయబిలిటీస్. ఓకే, ఇప్పుడు అగైన్ మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేసి మళ్ళీ ఆటో ఫిల్ పైన క్లిక్ చేయండి. సో ఆటో ఫిల్ పైన క్లిక్ చేసి అగైన్ సాలరీ. సో ఎంటర్ ఆల్ ఐటమ్స్ నేమ్స్. సో ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, సాలరీ పేయబుల్. ఓకే, సో సాలరీ పేయబుల్ చేయగానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో చూడండి ఇది బాను. ఓకే, ఇది కళ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో ఎస్ సేవ్ చేయండి ఇది. ఓకే, సాలరీ పేయబుల్ సేవ్ చేసిన తర్వాత దెన్ ఎస్కేప్. సో ఆల్ డీటెయిల్స్ చూడాలంటే అగైన్ మళ్ళీ డిస్ప్లేలోకి వెళ్ళి ఒకసారి అగైన్ డే బుక్ లో ఫర్ ఎగ్జాంపుల్ కింద పేరోల్ అని ఉంది కదా, బేసిక్ పేరోల్ అటెండెన్స్ 3 అటెండెన్స్ వేసాం. ఒకటి ప్రజెంట్, ఇంకోటి ఆబ్సెంట్, ఇంకోటి ఓవర్ టైం. ఓకే, ఇంకోటి ఏంది ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ వచ్చే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ బేసిక్ ఇంత అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ డిఏ ఇంత అండ్ హెచ్ఆర్ఏ ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఐ ఇంత అండ్ పిఎఫ్ ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇంత, నెక్స్ట్ ఓవర్ టైం ఇంత. ఓకే, ఇది కళ. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ప్రతి ఒక్క మెంబర్ యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. సో రిమైనింగ్ కింద ఉన్న ఐటమ్స్ రిమైనింగ్ వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, కింద ఉన్నాయి 18 ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇంకా. ఓకే, సో మన ఇక్కడికి ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆటోమేటిక్ గా షో అవుతాయి. జస్ట్ యూ ప్రెస్ ఎంటర్ కింద షో అవుతాయి. చూడండి విజయ్ వచ్చింది కదా, విజయ్ యొక్క బేసిక్. నెక్స్ట్ యువ యొక్క బేసిక్. ఓకేనా. సో దెన్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో దెన్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, సాలరీ అమౌంట్ పే చేయాలి కదా. సో సాలరీ అమౌంట్ పే చేయాలంటే అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ షల్ ఐ గో టు అకౌంటింగ్ వాచెస్ లోకి వెళ్ళి దెన్ జస్ట్ ఇక్కడ ఆల్ట్ ప్రెస్ చేయండి. ఆల్ట్ ప్రెస్ చేస్తే పేరోల్ ఆటో ఫిల్ వస్తుంది ఇక్కడ. ఓకేనా. సో సాలరీ పేమెంట్ ఎంటర్ అగైన్ ఎంటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఐటమ్స్ సాలరీ పేయబుల్. సో క్యాష్ అయితే క్యాష్, చెక్ అయితే సో అగైన్ ఆల్ట్ సి. ఇన్ కేస్ బ్యాంక్ అయితే ఏం చేస్తాం, ఆల్ట్ సి ప్రెస్ చేసి సెలెక్ట్ ద బ్యాంక్ కమ్స్ అండర్ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో బ్యాంక్ అయితే బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో ట్రాన్సాక్షన్ వచ్చేసి ఎస్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇష్యూ చేసేది చెక్స్ కాబట్టి సెలెక్ట్ ద చెక్స్. సో మోడ్ ఆఫ్ పేమెంట్ సో సెలెక్ట్ ద డెన్ లిస్ట్. ఎంప్లాయీ వైజ్ బ్యాంక్ అలొకేషన్స్ ఎస్. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ సుధా వచ్చిందా, salary payment, all items, salary payable, bank, yes, check, interbank transfer and for example same bank transfer, select that others. And list return sorry.
అక్కడ ఆల్ డీటెయిల్స్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఎంప్లాయీ డీటెయిల్స్ ఇవ్వలేం కదా. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు సెలెక్ట్ ద క్యాష్ అని ఇస్తున్నాను. క్యాష్ అని ఇస్తే ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే అక్కడ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఆల్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఇవ్వలేము కాబట్టి మనకు ఆ విధంగా షో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ సెలెక్ట్ ద క్యాష్ ఇస్ టోటల్ సాలరీ ఆఫ్ అమౌంట్ ఎంత ఇస్తున్నాం, 1,68,742.86. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ భాను ఇంత అమౌంట్ అండ్ కళా ఇంత అమౌంట్, సుధా, విజయ్ ఫర్ ఎగ్జాంపుల్ యువ. ఓకే, సో మనం అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చినట్లయితే సో పర్ఫెక్ట్ అందరికి అకౌంట్ ఇచ్చినట్లయితే దెన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంత సుధా ఇచ్చాం అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నేమ్ ఎవరు ఇచ్చాం, సుధా ఇచ్చాం అంటే ఓన్లీ సుధా డీటెయిల్స్ మాత్రమే మనకు అకౌంట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో బ్యాంక్ ఏం చేస్తాం అప్పుడు అక్కడ అంటే ఓన్లీ సుధాకి మాత్రమే ఏం చేస్తాం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాం, రిమైనింగ్ ఎంప్లాయీస్ కి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మనకు అది షో అవుతలేదు. సో క్యాష్ సెల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అందుకే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా షో కావడం జరుగుతుంది. బట్ దాంట్లో పోస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ లో బ్యాంక్ డీటెయిల్స్ అందరికి ఇస్తే ఆటోమేటిక్గా అవుతుంది. సో త్రూ బ్యాంక్ ద్వారా ఆటోమేటిక్గా సో వచ్చేస్తుంది మనకి, రైట్. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం పేరోల్ అనేది సో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎస్, గాట్ ఇట్. ఎస్ సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన పే స్లిప్స్ కూడా చూసుకోవచ్చు. అగైన్ ఓపెన్ ద ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేలోకి వెళ్ళి డిస్ప్లేలో అగైన్ ఓపెన్ ద ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీంట్లో స్టేట్మెంట్ ఆఫ్ పేరోల్, పే స్లిప్, సింగిల్ పే స్లిప్ ఇస్ బాను. ఓకే, సో ఇస్ బాను యొక్క పే స్లిప్ ఇది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కళా యొక్క పే స్లిప్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సుధా యొక్క పే స్లిప్. సుధాకి అన్ని ఆల్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా షో అవుతుంది మనకి, విత్ బ్యాంక్ డీటెయిల్స్ తో సహా షో అవుతుంది మనకి. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీ ఇవ్వాలి. సో ఓవర్ టైం ఎన్ని రోజులు వర్క్ చేశాడు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సో దాని బేస్ మీద మనకు చూడండి ఇక్కడ మనకి గ్రాస్ సాలరీ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేసిక్ సాలరీ అమౌంట్ ఎంత వచ్చింది, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ తగ్గింది ఎందుకంటే 3 days ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి అమౌంట్ ఆటోమేటిక్ గా సో డిడక్ట్ అయిపోయింది. ఓకేనా? యా సార్, అంటే ఇప్పుడు 3 days కి తగ్గింది కదా సార్ అమౌంట్. కొన్ని కంపెనీస్ లో మంత్లీ లీవ్స్ ఉంటాయి కదా సార్, అంటే మంత్లీ 2 leaves అలా ఎగ్జామ్షన్ లీవ్స్ ఉంటాయి. క్యాజువల్ లీవ్స్ ఇస్తారు. క్యాజువల్ లీవ్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఆబ్సెంట్ డేస్ దగ్గర ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్సెంట్ అంటే క్యాజువల్ లీవ్ వాడేసిన తర్వాత రిమైనింగ్ ఎక్స్ట్రా ఏమైనా వాడితే ఎన్ని ఎక్స్ట్రా ఎన్ని డేస్ అయితే వాడాడో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డేస్ మాత్రం ఆబ్సెంట్ వేస్తాం. మాత్రమే కౌంట్ అవుతాయి సార్, ఇప్పుడు మాత్రమే కౌంట్ అవుతాయి. క్యాజువల్ లీవ్స్ అనేది మనకి కౌంట్ అంటే ఆబ్సెంట్ లో కౌంట్ కావు. సో కౌంట్ కావు కాబట్టి మనకి అక్కడ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. అంటే దానికి మళ్ళీ ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలేమో సార్? అలా ఏం లేదు, అంటే దానికి సపరేట్ గా ఆప్షన్ అంటే మనం ఇక ఆర్డినెన్స్ చేసాం కదా, ఆర్డినెన్స్ చేసేటప్పుడు సో క్యాజువల్ లీవ్ కాకుండా ఎక్స్ట్రా లీవ్స్ ఏమైనా ఎన్నైతే వాడుకున్నాడో ఆ డేస్ మాత్రం మనం ఆబ్సెంట్ డేస్ వేస్తాం. మనం మాన్యువల్ గా అబ్సెంట్ చేసినప్పుడు చూసుకోవాలి. మాన్యువల్ చేసినప్పుడు కంపల్సరీ చూసుకోవాల్సిందే. సపరేట్ గా మళ్ళీ ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం ఏం లేదు.